అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లాలో ఏదైతే ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి కొరత ఉందని, దానికి సంబంధించి చాలా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూలున్నాయని నిన్నటి నుంచి మనకు ఇట్లా చాలా న్యూస్ చూస్తా ఉన్నాము. దానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏదైతే బల్క్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు గడిచిన 2-3 రోజుల నుంచి వాళ్ళకి ఎక్కువ రూ. 22 ఎక్కువ పెరగడంతోటి వాళ్ళు మామూలు రిటైల్ అవుట్లెట్స్‌లో తీసుకోవడం. రెండవది సోషల్ మీడియాలో ఆన్‌గోయింగ్ వార్ సిట్యుయేషన్ వల్ల నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఇంకా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంటుందని వదంతులు రావడంతోటి చాలామంది వాహనదారులు ఒకేసారిగా బంకుల ఎమ్మటి క్యూలో రావటం. దీనివల్ల ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ జరగడం వల్ల మనం నిన్న కొంచెం ఇబ్బందికర పరిస్థితులు చూసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇమ్మీడియట్‌గా నిన్న మార్నింగ్ జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ అయ్యి, నేను ఎస్పీ గారు, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి వెంటనే అందరినీ కూడా కన్సర్న్ పెట్రోల్ బంక్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ముఖ్యంగా ప్రజలందరికీ ఒక భరోసాను కల్పిస్తూ ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని, సఫిషియంట్ క్వాంటిటీ ఉందనేది కూడా ముందుగా రీఅష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది మేము కూడా నిన్న కొన్ని బంక్స్ ఇన్స్పెక్ట్ చేశాము. వాహనదారులతో మాట్లాడితే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ దొరకదేమోనని ఒక ఆందోళన. సో అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే సఫిషియంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. కేవలం ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల మామూలుగా సేల్ జరిగేదానికంటే 30%, 35% ఎక్కువ అవుట్లెట్స్‌లో జరుగుతుంది. నిన్న కూడా వెళ్ళిన అవుట్లెట్‌లో మామూలుగా 12,000 కిలోలీటర్లు ఒక రోజు డిమాండ్ ఉంటే నిన్న ఆల్మోస్ట్ 15,000 సేల్ జరిగింది. సో ప్రజలు ఎవరు ఇలాంటి వదంతులు నమ్మవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఇట్లాంటి వదంతులు సృష్టిస్తే కఠినంగా క్రిమినల్ కేసు వాళ్ళ మీద ఫైల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్యారలల్‌గా జిల్లాలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, నయారా అండ్ రిలయన్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోపెట్టి నిన్నటి నుంచి రివ్యూ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 189 బంక్స్‌లో 26 బంకులు డ్రై అవుట్ అయ్యాయి. ఈ 26 బంక్‌లో కూడా ఎప్పుడు డిస్పాచ్ అవుతాయి అవన్నీ సమాచారం కూడా సేకరించడం జరిగింది. బై ఈవినింగ్ 5 PM ఆర్ 6 PM కంప్లీట్గా ఈ 26 బంకులు కూడా మనకి పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి బంక్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. కొంచెం రేషనింగ్ పద్ధతిలో వాళ్ళ అవసరం మేరకు కొట్టించుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. టాప్ ప్రయారిటీ ఇక్కడ తిరుమల వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా, లాంగ్ డ్రైవ్ చేసుకుని వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఎక్కడైతే నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో హార్వెస్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి కాబట్టి అగ్రికల్చరు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఆక్వా ఫార్మ్స్ వాళ్ళకి సరిపడ మేరకు ప్రయారిటీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ డీజిల్ జనరేటర్ సెట్స్ కావాల్సినటువంటి ఫ్యూయల్, ఇట్లా ప్రయారిటీ బేసిస్ మీద ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కొరత లేకుండా చేస్తున్నాము. మిగతా కమర్షియల్గా వండే వాళ్ళకి కంటే కూడా రెగ్యులర్ 2 వీలర్స్, 4 వీలర్స్ ఆటో వాళ్ళకి సరిపడ మేరకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా మరొకసారి తిరుపతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరుమలలో ఉన్నటువంటి 2 బంకులు హెచ్‌పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ బంకులు కూడా ఫుల్ ఫంక్షన్ అవుతున్నాయి. అక్కడ అడిషనల్ సప్లైస్ కూడా ఇప్పుడే డిస్పాచ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా అక్కడ ఈఓ గారితో, అడిషనల్ ఈఓ గారితో కంటిన్యూస్గా కోఆర్డినేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియంట్ నిల్వలు కావాల్సినంత కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరు అనవసరంగా వెహికల్స్ తీసుకొచ్చి పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరవలసిన అవసరం అయితే లేదనేది కూడా మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటే మనవి, వదంతులని నమ్మకండి, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని నమ్మకండి. అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ సాయంత్రానికి కంప్లీట్గా అన్ని పెట్రోల్ బంక్స్ కూడా పూర్తిగా పనిచేస్తాయి. ఎవరు కూడా వారి అవసరానికి మించి వాడిని వినియోగించడం, పెట్రోల్ కొట్టించుకోవడం, డీజిల్ కొట్టించుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏర్పడుతోంది. తద్వారా
కొంత క్యూ లైన్స్ అక్కడ ఏర్పడడం అంతా జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు సాయంత్రం నుండి అన్ని ఇప్పుడున్న 189 పెట్రోల్ బంక్స్లో కేవలం 26 పెట్రోల్ బంక్స్ మాత్రమే ఇప్పుడు డ్రై అవుట్ అయినాయి. వాటిని కూడా ఈరోజు సాయంత్రం 3-4 గంటల మధ్యలో ఇక్కడి నుండి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించి కావాల్సినంత నిల్వలు ఉన్నాయి కాబట్టి వీటిని వదంతులను వ్యాపింపజేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ విధంగా సోషల్ మీడియా ఎవరైనా వదంతులు వ్యాపింపజేస్తే వారిపై కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.